ముమ్మడివరం నియోజకవర్గం నుంచి అలాగే భారీ మెజార్టీతో గెలిపొందినటువంటి దాట్ల సుబ్బరాజు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముమ్మడివరం నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఏపీ వ్యాప్తంగా రిజల్ట్ చూస్తే మొత్తం కూటమిదే విజయం చేకూరుతుంది. ఎలా ఉందంటారు? ముమ్మడివరం నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రజలు ఆ రోజు ఏదో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే మరి మన రాష్ట్రాన్ని ఏ విధంగా చేసాడో ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. దాని గురించే 151లో 5 తీసి 11 మిగిల్చారు ప్రజలు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం అభివృద్ధి అనే ముసుగులో వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక హింసాత్మకమైన పరిపాలన చేశాడు ఈ రాష్ట్రంలో. ఎక్కడా కూడా మన అమరావతి రాజధాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన భావితరాల భవిష్యత్తు గురించి ఒక్క పిలిపిస్తే 33,000 ఎకరాలు రైతన్నలు భూమి ఇస్తే ఆ రైతన్నలను ఎన్ని ఇబ్బంది పెట్టాడో ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా యువత ఎక్కడ ఉద్యోగ అవకాశాలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చి మన యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చే మార్గం చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం లేకుండా అక్కడ అమరావతి రాజధాని లేకుండా మన రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా చేసుకుని 72% పనులు పూర్తి అయితే కనీసం 2% కూడా చేయకుండా ఈ రైతులందరూ కూడా తీవ్రమైన అన్యాయం చేసి మరి అన్ని రంగాల్ని కూడా కుదేలు చేసి రాష్ట్రంలో కుక్కల చింపిన విస్తరణ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏదైతే నమ్మకంతో చేశారో అదే నమ్మకంతో కేవలం ఎవరు ప్రమేయం కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ప్రమేయం కాదు, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉండి ప్రజలు సుమారు 3-4 గంటలు లైన్లో ఉండి జగన్మోహన్ రెడ్డిని ఓడించి వెళ్ళిన మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్ణ నమస్కారాలు. మన రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ నిలబడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చరిత్ర పుటలో నిలిచిపోయే వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, మన భావితరాల భవిష్యత్తు నిలబడాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఎంతో తగ్గిన కేవలం 21 సీట్లతో పోటీ చేసి పెద్ద మనిషి, ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గొయ్యి తీసి వెళ్ళిపోయాడు. మనకి ఆ గొయ్యిని పూడ్చి మళ్ళీ అభివృద్ధి సంక్షేమం పరిగెట్టించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో సార్లు తిరిగి మన పొత్తు కూడా పెట్టుకోవడం, అదేవిధంగా మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి మన రాష్ట్రాన్ని మళ్ళీ ముందు వరుసలో పెట్టడానికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రం ముందంజలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రజలు నమ్మకం ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా వచ్చే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని డబుల్ డిజిట్ గ్రోత్ తీసుకొచ్చి ముందు వరుసలో పెట్టే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. కాబట్టి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా నీతి నిజాయితీగా ₹1 కూడా ఆశించకుండా అభివృద్ధి సంక్షేమం కూడా ప్రజలందరికీ సుమారు 1800 కోట్లు తెచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మరి 5 సంవత్సరాల్లో సతీష్ కుమార్ ఏం చేశాడనేది ప్రజలందరూ కూడా గమనించారు. మరి రేపు వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తాం అన్నది మేము అందరూ కూడా ప్రజలకు చెప్పాం. ఈ రాష్ట్ర పరిస్థితి అందరూ కూడా చూసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి మళ్ళీ మన నియోజకవర్గ అభివృద్ధి కోరుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు నేను అనేక కార్యక్రమాలు చేశాను, అనేక మంచి కార్యక్రమాలు చేశాను. ఎప్పుడు కూడా ఏది ఆశించకుండా మళ్ళీ అతని వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వాన్ని కూడా చూశారు. ఎలక్షన్స్లో ఏ విధంగా మాట్లాడాడో అతని పనితీరు ఏంటో అన్నీ కూడా చూసి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని చెప్పి నేను మా ప్రజలందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేను ముందుంటాను. అన్ని కమ్యూనిటీలు కూడా నా బంగారంలా చేశారు. వారందరినీ కూడా నా తమ్ముళ్ళ అన్నల్లా చూసుకుంటూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నేను ముందు ఉంటాను. అదేవిధంగా మన బాలయోగ్ గారు అబ్బాయి మన స్వర్గీయ జేఎంసీ బాలయోగ్ గారు అంటే మన నియోజకవర్గం పేరు చెప్తే బాలయోగ్ గారు గుర్తొస్తారు. యానం నియోజకవర్గం పేరు చెప్తే మల్లాడి కృష్ణారావు గారు ఏ విధంగా గుర్తొస్తారో మరి అటువంటిది బాలయోగ్ గారు అబ్బాయి ఈరోజు ఎంపీగా 3 లక్షల చిల్లర ఓట్లతో నక్కి పార్లమెంట్లో ఉంటాడు. కాబట్టి అత్యధికమైన నిధులు పార్లమెంట్ నుంచి కూడా తెచ్చి మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య, గోదావరి నదీ కోత గురవుతున్న ఈ లంక గ్రామాలను కాపాడటం, మూలపాలెం మన గోగుల్ లంక బ్రిడ్జి కూడా పూర్తి చేయాలని చెప్పి ఆ 3 ప్రధానమైన సమస్యలుగా తీసుకుని అభివృద్ధి అనేక రోడ్లు కానీ మరి అనేక కార్యక్రమాలు మరి గతంలో ఎన్నో చేసాం. మరి మిగిలిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ సహకారం మనకు ఉన్నది. వర్గానికి క్షత్రియ సామాజిక వర్గానికి ఈసారి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మాట ఇచ్చారు. తప్పనిసరిగా క్షత్రియ సామాజిక వర్గంలో అయితే నాకు కూడా 100% ఛాన్స్ ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మా క్షత్రియులు అందరూ కూడా పెట్టారు. కాబట్టి క్షత్రియుల్లో ఒకరికి ఇస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా నాకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. పెద్దలందరూ ఆశీస్సులు ఉంటాయి, అన్ని బోలని ఈక్వేషన్స్ ఉంటాయి. ఈరోజు మనం ఒక పక్క జనసేన చూడాలి, ఒక పక్క బీజేపీ ఉంది. ఈ పొత్తు ధర్మంలో అందరినీ కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది త్యాగాలు చేశారు సీట్లు.
మరి ఈ పొత్తులో చాలామంది త్యాగాలు చేశారు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఏ మనిషి అయినా వస్తుందని ఆశిస్తారు కాబట్టి దాంట్లో నేను ఒకటి ఆశిస్తున్నాను. తప్పనిసరిగా మరి పెద్ద మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది డిసైడ్ చేస్తే దానికి కట్టుబడి ఉండి కేవలం మా నియోజకవర్గ అభివృద్ధికి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా అని చెప్పి తెలియదు. ఆర్టీవీ స్టడీలో మొదటి నుంచి కూడా బుచ్చిబాబు గారు గెలుపొందుతున్నారని, ముమ్మడివరం నియోజకవర్గం మీరు గెలిపోతున్నారని ఆర్టీవీ స్టడీలో రవిప్రకాష్ గారు చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు మా రిపోర్ట్ని? మీ రిపోర్ట్ మా నియోజకవర్గం గురించి ఏ రిపోర్టు కూడా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాం లేదు. దాంట్లో మీ ఆర్టీవీ వారు ముందు నుంచి కూడా వన్ సైడ్గా మరి అనునిత్యం మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చిన సర్వేలు కూడా అన్నీ కూడా కరెక్ట్ అయినాయి. రవిప్రకాష్ గారు కానీ మీరుగా స్టాఫ్ కానీ ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రజలు ఈ 4 నెలల నుంచి కూడా మీరు అందరూ ఎంతో కష్టపడి ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి కుండిపడిందో అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక కాన్సెప్ట్తో ఒక సునామీని సృష్టించి ప్రజలందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడించాలని కాన్సెప్ట్ తప్ప వేరే కాన్సెప్ట్ లేదు. అదేవిధంగా ఎంతో కసిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపినందుకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విధంగానే ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలైతే నాకైతే కట్టం కట్టారు, భారీ మెజార్టీతో గెలిపించారు. అంతేకాకుండా మన ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఆర్టీవీ స్టడీలో ప్రధానంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి దాంట్లో సుబ్బరాజు భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఏదైతే చెప్పామో ఆ యొక్క రిపోర్ట్లన్నీ కూడా నిజమవి తీరాయని చెప్పేసి ఆయన కూడా ఆర్టీవీ స్టడీని కూడా అభినందించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడంతా కూడా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన తనకి ఈ యొక్క క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూడా క్యాబినెట్లో స్థానం వస్తుందని కూడా ఆశిస్తున్నాను. ఏదైనా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు అలాగే నియోజకవర్గంలో సమస్యలకైతే భారీగా కన్నునించడం కష్టపడుతూ పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఏది ఏమైనా ఇప్పుడంతా కూడా క్యాబినెట్లో కూడా అవకాశం ఇస్తారని చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి మాట కట్టుబడి పనిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ కూడా ఆయన అంతా కూడా కూటమికి గెలుపుకి దిశగా పనిచేశారని మొత్తం ఏదేమైనా మొత్తం ఉమ్మడి మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమికి పట్టం కట్టినటువంటి ప్రజలకు కావచ్చు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ముమ్మడివరం దాంట్లో సుప్రభాతం చెప్పిన పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రాముతో ప్రకాశ్ ఆర్టీవీ ముమ్మడివరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.